విక్రమ్, ఎన్నికలకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? తరంగిణి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కేవలం వార్డుల వారీగా రిజర్వేషన్లు లిస్టు రాగానే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఆదవు అని కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం జిహెచ్ఎంసీలో 12,000 ఈవీఎం మిషన్లను, 50,000 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 27,000 మందిని పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తును కూడా సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ జీవో రాగానే 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఓటర్ గా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందన్న విషయం కూడా స్పష్టం చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఓటింగ్ శాతం కూడా పెంచేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ప్రతిసారి ఎన్నికల్లో పెరుగుతుంది, కానీ నగరాల్లో తగ్గుతుందన్న విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు కూడా ఆ విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అదే విధంగా ఈసారి ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలను తెలుసుకునేందుకు ఒక యాప్ ను కూడా క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అదే విధంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 31లోగా ఎన్నికల ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికలు పూర్తి చేస్తామన్న విషయం కూడా స్పష్టం చేసింది. థ్యాంక్ యూ విక్రమ్.